ప్రజానీకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఏ పార్టీని కించపరచదలుచుకోలేదు. కానీ జరిగిన విషయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దయచేసి నా సందేశాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అందులో కేసీఆర్ సారు ముందుగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రాజెక్టులు కట్టి రైతాంగానికి నీళ్ళు అందించినాడు. అదేవిధంగా పింఛన్లు పెంచి ఏ రాష్ట్రంలో పెంచినటువంటి పింఛన్లు పెంచి ప్రజానీకానికి పింఛన్లు అందించినాడు. ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల అవి కోర్టుకి ఎక్కినాయి. కేసీఆర్ చేయందంటూ ఏది లేదు, అతిథి చేశాడు. 29 రాష్ట్రాలను గడగడలాడించిండు మనం కేసీఆర్ సార్. అదేవిధంగా కొన్ని కోట్ల చెట్లు పెట్టాలని ముందుగా ప్రతి గ్రామానికి నర్సరీని, పార్కును, శ్మశాన వాటికను ఏర్పాటు చేసింది కేసీఆర్ సార్. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, నర్సరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నంటే కేసీఆర్ దయ వల్లనే. కేసీఆర్ నాకు ఆయన చేసినటువంటి మేలును నేను మర్చిపోను. కాబట్టి ఈరోజు చూసినట్లయితే వర్షాకాలానికి ప్రతి ఒక్కరి అకౌంట్లో ప్రతి రైతు కుటుంబాల్లో వెలుగు నింపడానికి రైతు బంధు వేసినాడు. ఇంతవరకు రైతు బంధు లేదు. అదేవిధంగా ప్రజలు అల్లకొల్లలమైపోతున్నారు. ప్రజానీకానికి సరైనటువంటి గైడెన్స్ లేదు. వర్షాలు లేవు. చాలా వాటర్ లేక, చెరువులలో నీళ్లు లేక సతమతమవుతున్నారు. ప్రాజెక్ట్ నుండి వాటర్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ప్రతి ఇంటికి నల్ల తీసుకొచ్చినాడు. ప్రతి ఇంటికి నల్ల ఇప్పించి ప్రతి ఒక్కరికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. రూపాయికే నల్ల ఇచ్చినాడు. రైతు బీమా పెట్టినాడు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో చనిపోతే 5 లక్షల రైతు బీమా 3 రోజులనే పోయిన ఆ వ్యక్తికి వెంటనే ఇచ్చినాడు. పేద పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఇబ్బంది ఉంటుందని కళ్యాణ్ లక్ష్మి పెట్టి ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగు నింపిన మహానీయుడు కళ్యాణ్ లక్ష్మి 1,110 రూపాయలు ఇచ్చినాడు. అదేవిధంగా పల్లెల్లో చెట్లు పెంచాలని, దినదిన తరాలకు కాలుష్యం ఎక్కువై ప్రజలు ఈ యొక్క వాహనాల నుండి వచ్చినటువంటి కాలుష్యాన్ని పీల్చి చనిపోతున్నారని అర్థం చేసుకొని తను ముందుకొచ్చి నర్సరీలను ఏర్పాటు చేసి నర్సరీలో చెట్లు పెంచి ఈ ప్రజానానికి ఇచ్చి ఈ యొక్క కాలుష్యాన్ని అంతమొందించాలని కంకణం కట్టుకున్నాడు. హరితహారాన్ని ముందుకు తీసుకొచ్చినాడు. గలగల ఆడినాయి పంట చేన్లు. గిట్టుబాటు ధర ప్రజానీకానికి ఆయన ఎన్నో చేసినాడు సేవలు. ఆ సేవలు ఈరోజు మర్చిపోయినాం. కాబట్టి మా యొక్క యువత ఏం చేసిందంటే, ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఈరోజు ఉద్యోగాలు వస్తాయనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించడం జరిగింది. ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. చూడండి, వేసిన 6 నెలలనే మా యొక్క నిరుద్యోగులు రోడ్డెక్కినారు. ఎక్కితే ఇప్పుడు 24 పోస్టులు వేస్తానని చెప్పిన సీఎం గారు ఈరోజు 11,000 పోస్టులు వేసి ఒక సబ్జెక్టుకు 3 పోస్టులు వస్తున్నాయి. ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. మేము ఎంతో ఆశపడ్డాం, మాకు ఎన్నో పోస్టులు వేసి మా జీవితాల్లో వెలుగు నింపుతారని. కానీ ఈరోజు ఎక్కడ చూసిన అంధకారం. నా యొక్క స్టూడెంట్ అరెస్టు పాలైనారు. అదేవిధంగా చిత్రహింసలకు గురై మానసికంగా ఎందుకు ఈ జీవితం అన్నట్టు చనిపోవాలని ఆలోచన కలిగి
ఈరోజు నా యువత ఉన్నది. మరి కేసీఆర్ సారు చేసిన సేవలు అద్భుతం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని మేము ఎన్నో ఆశలు కన్నాం. కానీ ఈరోజు మా ఆశలు అగోచరమైపోయినాయి. దీనిపై మాట్లాడే నాయకులు ఎవరూ లేరు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. కేసీఆర్ చేసినటువంటి సేవలు మేము మరవలేం. మరి ఈ యొక్క మాకు నోటిఫికేషన్ లేకపోతే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. అందులో మా సత్తేందో చాటుతాం. ఎందుకంటే చేసిన మేలులు ఎవరు మర్చిపోలేం. ఇప్పటికైనా ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు వెంటనే మాపై దయ చూపి ఈ యొక్క డిఎస్సి వాయిదా వేసి 24,000 పోస్టులు వేసి మా జీవితాల్లో గొప్ప వెలుగు నింపుతామని కోరుతున్నాను. గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 3 పోస్టులు పెంచండి. డిపార్ట్మెంట్లో ఉన్న ఎన్ని పోస్టులు ఉన్నాయో అవన్నీ బయటకు తీసి మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి. ఒక కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం అంతా బతుకుతుంది. అదేవిధంగా ఏదో రకంగా చిన్నపాటి ఉపాధి కల్పించి మమ్మల్ని అతలకుతలం చేయకుండా ఎన్నో ఏళ్ల నుండి చదువుకుంటూ వస్తున్న మా జీవితాల్లో ఎందరో బిడ్డల్లో ఇంతవరకు పెళ్ళిళ్ళు కాకుండా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారు. ఏదో ఒక చిన్న ఆశతో ఒక ఉద్యోగం వస్తే నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ బతుకుతుందని నా నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారు. ఆ ఆశలను మీరు ఈరోజు వమ్ము చేసిన వారైనారు. మేము తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా కళ్ళల్లో మేము పొడుచుకొని ఉన్నాం. మరి ఇప్పటికైనా నా యువత మేల్కోండి. కాబట్టి మీరు చేసినటువంటి పనులు ఆహ్లాదకరంగా ఇంతవరకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈ రకంగా మీరు చేసుకుంటూ పోతే ఆ పరిస్థితి లేనిది. మరి రైతులు ఎంత అల్లగొడుతున్నారు. సమయానికి జీతాలు రాక సతమవుతున్నారు. పారిశుద్ధ కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు రాక వాళ్ళు సతమతమవుతున్నారు. మరి ఈ రకంగా సమయానికి ఈ ప్రభుత్వం ఏం అందించలేకపోతుంది. ఇప్పటికైనా మా జీవితాల్లో ఈ తెలంగాణ ప్రజల సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీర్చాలని కోరుతున్నాను. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి గ్రామాల్లో వాటరింగ్ లేదు, ట్యాంకీ లేవు, రోడ్లు లేవు, పింఛన్లు లేవు. మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. మరి ప్రాజెక్టుల్లో ఎన్నో ప్రాజెక్టులు కట్టాల్సి ఉంది, వాటరింగ్ లేవు. మరి ప్రతి చెరువుకు నీళ్లు విడిచే విధంగా మీరు ఈ ప్రజానీకానికి సంతోషపరుస్తారని కోరుతున్నాను. ఈ విధంగా మీరు మా జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఉండాలి. కానీ ఈరోజు నా యువత అంతా రోడ్డు మీదకి ఎక్కినారు. ఎంత బాధాకర విషయం. వాళ్ళు ఎంత మానసికంగా కుంగిపోతున్నారు చూడండి. పోలీసుల కాళ్ళు, మంత్రుల కాళ్ళు, మేము ఓట్లేసి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఓ యువత, నీకెవరు లేరు సాటి, నీ నమ్ముకున్న నీ యొక్క చదివే నిన్ను గెలిపిస్తుంది. ఎవరి కాళ్ళు మొక్కకు, నీ జీవితం మీద నువ్వు నిలబడు, కలబడు, పోరాటం చేయి, సంకల్పంతో ముందుకెళ్ళు. అప్పుడే నీ జీవితం వెలుగై ఉంటుంది. మరణానికి, ఆత్మహత్యలకు గురిగాకు. నీ జీవితాన్ని నువ్వే మలుపుకో. నీకు నువ్వే సాటి, ఇంకెవరు లేరు నీకు సాటి. ఈ జీవితం విలువైంది, కాపాడుకో, పోరాటం చేయి, పోరాటిద్దాం, గెలుపుదాం, మన సమస్యలన్నీ పరిష్కరించుకుందాం. త్వరలో మనకు ఛాయిస్ వస్తుంది. అప్పుడు మన పవర్ ఏంటో చూపిద్దాం. కాబట్టి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా. మాకున్న సమస్యలన్నీ మీరు తీర్చాలి. తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే సమస్యలు ఉన్నాయో
ప్రతి సమస్యను మీరు పరిష్కరించండి. పెట్టిన 6 గ్యారెంటీలు అమలు పరచండి. అదేవిధంగా మరి ముఖ్యంగా మా నిరుద్యోగుల ఉన్నటువంటి సమస్యలన్నీ నిపుణులతో చర్చించి మాకు న్యాయం చేయండి. లేని యెడల మా యువత నిరుద్యోగులు మళ్ళీ రోడ్డెక్కుతారు. అప్పుడు జీవితాలు వినాశనమై ఎక్కడికక్కడ మానసికంగా కుంగిపోయి చనిపోతారు. అర్థం చేసుకోండి సారు. మా జీవితంలో ఇంకొక కార్యం జరిగించండి. ఈ యొక్క కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన కావాలంటే మా నిరుద్యోగుల్లో వెలుగులు నింపాలి. నింపినప్పుడే మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. మాకు కావాల్సింది ఈ రాజకీయాలు కాదు. మాకు కావాల్సింది మాకు జాబులు ఇవ్వండి. మీరు ఏ విధంగానైతే మంత్రులను చేర్చుకుంటున్నారో అదేవిధంగా మా నిరుద్యోగులను చేర్చుకొని జాబులు ఇవ్వండి. అప్పుడే మీకు సాటిస్ఫాక్షన్. ఆ దేవుడు దీవిస్తాడు, నేను అందరినీ కాపాడుతాడు. ఎప్పుడైతే నిరుద్యోగులను పక్కన పెట్టి మీ ఇష్టానుసారకంగా చేస్తే తర్వాత ఉధృతం అవుతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని ముట్టడిస్తారు. ప్రతి ఒక్కరిని అడిగే దమ్ము వస్తుంది. ఆ టైంలో మీరు ఏం చేయలేరు. స్థానిక ఎలక్షన్లు ఉంటున్నాయి. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలంటే మీరు ఈ ప్రజానీకానికి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. లేని యెడల మా నిరుద్యోగులంతా ఏకమై ఎక్కడికక్కడ కట్టడి చేసి మరి ప్రతిపక్ష నాయకులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒకటి ప్రతిపక్ష నాయకులు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మంచి నాయకుడిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయినాం అనుకుంటున్నాం. కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనుకుంటున్నాం. కాబట్టి మాపై నమ్మకం ఉంచండి. ఏ ప్రభుత్వం నేను ఒక ప్రభుత్వాన్ని కించపరచాలి, ఒక ప్రభుత్వాన్ని ఎత్తుకోవాలి అని లేదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎవరు ఏం చేసినా అని నేను చెప్తాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అలా అని చెప్పేది. వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏందో నేను తెలియజేస్తున్నాను. ఏ పార్టీని నేను కించపరచను. ఇక్కడ ఏ పార్టీనైనా కించపరిచినట్టయితే, తిట్టినట్టయితే, అసహించుకున్నట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే నేను జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. ప్రజానీకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు అందరూ మంత్రులు కానీ నాయకులు కానీ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రతి గ్రామాన వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చండి. పోరాటాలు చేయండి. నియోజకవర్గాలు చేయండి. మరి చేర్యాల నియోజకవర్గం లేక ఎంతో అలాడుతున్నారు. దానిపై ఫోకస్ చేయండి. నియోజకవర్గం ఇవ్వండి. మాకు ఒక స్థానికంగా ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండాలి. మేము ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మా సమస్యలన్నీ తీర్చండి. మా జీవితాల్లో వెలుగు నింపండి. అప్పుడే మీకు శిరస్సు వంచి నమస్కరిస్తాం. ఈ ప్రభుత్వం ఎందుకురా అనుకున్న వాళ్ళే మళ్ళా మీకు ఈ ప్రభుత్వమే కావాలనే ఆలోచన కలిగేటట్టు మీరు మెలగండి. అప్పుడే మీ జీవితానికి మా జీవితానికి ఒక ఆచరణ ఉంటుంది. కాబట్టి దయచేసి చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. మా యొక్క నిరుద్యోగులకు న్యాయం చేయండి. మా ఆశలను నిరాశ చేయకండి. మిమ్మల్ని పెట్టుకొని మేమున్నాం. మా సమస్యలు వినండి. మా గోడును వినండి. మాకున్న ఆ ఉద్యోగాలు ఇప్పించి మా జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపుతామని నమ్ముచున్నాం. పోస్టులు పెంచండి. కాబట్టి ఒక ప్రభుత్వం ఏ విధంగా చేసిందో మీరు కూడా అదే విధంగా చేస్తే రేపు భవిష్యత్తులో అనేక యువకులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపినని మేము చెప్పుకున్నట్టుకు ప్రతి పేపర్లో మరి మీ పేపర్లో మీ యొక్క ఫోటోలు పడే విధంగా తయారు చేసుకోండి.
ఈ ధర్నాలు, రాస్తారోకాలు, ఈ అరెస్టులు, ఈ చిత్రహింసలు మాకొద్దు. ఇది ప్రజాపాలన. అప్పుడు ప్రజాపాలన లాగానే ఉండాలి. ప్రజలను పరిపాలించే విధంగా ఉండాలి. అప్పుడే మీ ప్రభుత్వానికి మీకు మంచి పేరు వస్తుంది. దయచేసి నా మాట వినండి. యువకులారా, అధైర్యపడకండి, మోసపోకండి, మీ జీవితాన్ని వినాశనం చేసుకోకండి, ఆత్మహత్యలకు గురికాకండి. ధైర్యంగా ఉండండి, ఎదుర్కొందాం, పోరాటం చేద్దాం. కానీ మీ అమూల్యమైన జీవితాన్ని వినాశనం చేసుకోవద్దు. చదివినటువంటి చదువును వృధా చేయకండి. తల్లిదండ్రులు కన్న ఆశలను వమ్ము చేయకండి. మానసికంగా కుంగిపోయి మా చదువులు వేస్ట్, మా బతుకులు వేస్ట్ అని మీ జీవితాలను వినాశనం చేసుకోవద్దు. నేను చెప్పేది ఒకటే, పోరాడదాం, పోరాడి తెచ్చుకుందాం. ఇక్కడ కాకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఉంది, అక్కడ తెలుసుకుందాం. కాబట్టి మీరందరూ కలిసి మన హక్కులను, మన జాబ్లను సంపాదించుకుందాం. మీరంతా నా యొక్క అన్నలు, తమ్ముళ్ళు, నా జీవనాధారం. నా పేరు ఆరుట్ల లింగం, నిరుద్యోగుడు. ప్రజా పోరాటాల ఛానల్ నాది. మీరందరూ ఈ యొక్క సందేశం విన్నవారంతా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రజా పోరాటాలకు ముందుకు వస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మీరు దీవిస్తారని, ఆశీర్వదిస్తారని నమ్ముతూ ముగించుకుంటున్నా.